ఈ ప్రపంచం అద్దంలో కనిపించే నగరంలాగా కేవలం ప్రతిబింబం మాత్రమే. ప్రతిబింబం ఎప్పుడు నిజం కాదు, కనుక ఈ జగత్తు కూడా నిజం కాదు. ఇది కేవలం మన యొక్క మనస్సులో కల్పించబడినటువంటిది, మన మనస్సులోనే అనుభవించబడతా ఉన్నది. ఎలాగైతే రాత్రి స్వప్నంలో మన యొక్క మనస్సు స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో కొద్దిసేపు ఆ ప్రపంచంలో తిరిగి చివరికి ఆ ప్రపంచం అంతా కూడా మనసులో లయమైపోయింది, అయినప్పటికీ కూడా అది అంతా నిజమేనని ఆ స్వప్నాన్ని కంటూ ఉన్నప్పుడు మనం అనుకున్నాం. కానీ మెలకు రావటంతో అదంతా అబద్ధము అనేటువంటి విషయం మనకి తెలిసింది. కాబట్టి ఈ ప్రపంచం ఒక భ్రమ, ఒక స్వప్నం, ఒక గారడివాడు చూపించేటువంటి ఒక ప్రదర్శన, అంతేకాదు ఈ జగత్తంతా కూడా నిజంగా నాలోనే ఉన్నప్పటికీ నేను మాత్రం ఈ జగత్తుని బయట ఉన్నట్టుగా భ్రమపడుతూ ఉన్నా. ఇది కూడా మనకి స్వప్నంలో తెలుస్తూ ఉండేటువంటి విషయం. స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్న ప్రపంచం మనకి బయట ఉన్నట్టుగా ఉంటుంది. స్వప్నంలో నుంచి ఎప్పుడైతే మేలుకున్నామో ఆ ప్రపంచం అంతా మనలోనే ఉంది, మన మనస్సులోనే ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ జగత్తు కూడా మన మనస్సులోనే ఉన్నప్పటికీ కూడా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు మనకంటే వేరుగా బయట ఉన్నది అని మనం భ్రమపడుతూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం జ్ఞానావస్థలోకి మేలుకుంటామో, ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటామో అప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచం అంతా ఒట్టిదే, ఇది మిథ్య, ఇది నిజంగా లేనటువంటిదే, ఇది నాలో కల్పించబడి అనుభవించబడుతూ ఉన్నటువంటిదే, ఇది ఒక మాయ, ఇది కల్పితం, ఇది సత్యం కాదు అనేటువంటి విషయం ఆ జ్ఞానావస్థలో మనకి తెలుస్తుంది. మరి జగత్తు లేదంటున్నారు కదా, మరి లేనటువంటి జగత్తు ఎట్లా కనిపిస్తున్నదండి, ఎలా సృష్టింపబడింది అని మనకి సందేహం వస్తుంది. దానికి సమాధానంగా 2వ శ్లోకంలో చెప్పారు. విత్తనంలో దాగినటువంటి వృక్షంలాగా ఆత్మలో ఈ జగత్తంతా కూడా దాగి ఉంది. ఎట్లయితే విత్తనంలో ఆ వృక్షం అంతా దాగి ఉందో సూక్ష్మ రూపంలో, అలాగే ఈ జగత్తంతా సూక్ష్మ రూపంలో, ఆ సూక్ష్మ వాసనల రూపంలో, సమిష్టి వాసనల రూపంలో ఆత్మలో దాగి ఉంది. మరి ఎప్పుడు బయటకు వస్తుంది? మాయాశక్తితో సంకల్ప మాత్రాన ఇది ఇలా బయటపడుతూ ఉంటుంది, అంతే. సరేనండి, ఈ ప్రపంచం సత్యం కాదు అని తెలుసుకున్నాం, బాగానే ఉంది. చాలా కష్టపడి సత్యం అని అనుకుంటున్నటువంటి ఈ ప్రపంచాన్ని సత్యం కాదని తెలుసుకున్నాం, బాగానే ఉంది. తెలుసుకున్నందువల్ల ఏమిటి మనకి ప్రయోజనం? ఈ ప్రపంచం సత్యము కాదు అని మనం గనక తెలుసుకుంటే ఏ ప్రయోజనం ఉందో మనకి తెలియాలంటే ఈ ప్రపంచం సత్యం అని అనటం వల్ల మనకేం నష్టం ఉందో తెలుసుకోవాలి. ఈ ప్రపంచం సత్యమని ఎంతకాలం అయితే మనం అనుకుంటూ ఉంటామో అంతకాలము కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం, వ్యక్తుల కోసం, అన్నింటి కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటి కోసం ఆరాట పడుతూ ఉంటాం, సంపాదించుకోవాలని అనుకుంటాం, పరుగులు తీస్తూ ఉంటాం, అందుకోసం కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు చేస్తూ ఉంటే కర్మఫలాలు, వాసనలు కూడుకుంటూ ఉంటాయి. వాటి కారణంగా మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా జనన మరణ చక్రంలో, ఈ సంసార జన్మ మరణ చక్రంలో మనం మునిగిపోతూ, ఇరుక్కుపోతూ, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ, అశాంతితో, అలజడులతో, ఆందోళనలతో, దుఃఖాలతో, కష్టాలతో, బాధలతో, భయాలతో ఇలా ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఈ ప్రపంచం సత్యమని అనుకున్నప్పుడు. అలా కాకుండా ఈ ప్రపంచం అనేటువంటి సత్యం కాదు, ఇది మిథ్య, రాత్రి కలలాంటిదే అని భావించి దీనికి ఆధారమైనటువంటి, అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మను కనుక ఆశ్రయించినట్లయితే అప్పుడేం జరుగుతుంది? జగత్తు కనుక సత్యం కాదు అని అనుకుంటే అప్పుడు జగత్తును వదిలిపెడతాం. జగత్తుకి ఆధారము, అధిష్టానమైనటువంటి, సత్యమైనటువంటి
సద్రూపమైనటువంటి ఆ పరమాత్మని ఆశ్రయిస్తాం. అలా పరమాత్మని కనుక ఆశ్రయిస్తే ఆ పరమాత్మే గురు రూపంలో మనకి తత్వమసి అది నీవే అని బోధించడం జరుగుతుంది. బోధిస్తే మనకేం ప్రయోజనం అండి? అది నీవేనని బోధించినందువల్ల మనకేం ప్రయోజనం అంటే, అలా బోధిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానం భ్రమ తొలగిపోతుంది. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇలా ఆత్మను అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత అది ఆత్మగా మనం అనుభూతి చెందాలి. అలా అనుభూతి చెందడానికి కావాల్సినటువంటి మార్గాల్ని కూడా పరమాత్మ అయినటువంటి గురువు మనకి అందిస్తూ ఉంటాడు. ఈ మార్గంలో పయనించి ఉపాధుల్ని నిరసించి ఆత్మగా ఉండిపోవాలి. ఇదే మోక్షం, ఇదే ముక్తి, ఇదే జీవన్ముక్తి. అయితే ఇటువంటి స్థితిని మనం అందుకోవాలి అని అంటే దీనికి గురువు యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అందుకే ఇక్కడ ఈ ప్రతి శ్లోకంలో కూడా పరమాత్మ అయినటువంటి గురువు దక్షిణామూర్తికి నమస్కారాలు అని చెప్తూ శంకరాచార్యుల వారు 4వ పాదాన్ని అలా చెప్పడం జరుగుతూ ఉంది. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని మనం యథార్థంగా తెలుసుకోవాలి. అందుకే ఇంతవరకు 3 శ్లోకాల్లో జగత్తుని గురించి చెప్పి త్వం పదార్థాన్ని గురించి చెప్పి ఇప్పుడు పరమాత్మని గురించి తత్పదార్థాన్ని గురించి 4వ శ్లోకం నుంచి చెప్పబోతున్నారు. మరి 4వ శ్లోకం ఏమిటో చూడండి. నానా చిత్ర ఘటోదర స్థితమః దీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే నానా ఛిద్ర ఘటోదర స్థిత. నానా ఛిద్ర అనేకమైనటువంటి రంధ్రాలు, అనేకమైనటువంటి చిల్లులు ఉన్నటువంటి ఘటోదర స్థిత కుండలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చిల్లులు ఉన్నటువంటి కుండలో ఉన్న మహాదీప ప్రభాభాస్వరం ప్రకాశవంతమైనటువంటి దీపం అన్ని వైపులా కిరణాలను ప్రసరింపజేసినట్టుగా ఇది ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనకి పరమాత్మ సంగతి చెప్పడానికి ఇక్కడ మనకు ఉదాహరణ అంటే ఒక దీపాన్ని కనుక వెలిగించి, ఒక గొప్ప దీపాన్ని వెలిగించి దాన్ని కనుక ఒక కొండని బోర్లించి ఆ కొండకి అన్ని రంధ్రాలు కనుక పెడితే ఆ లోపల నుంచి ఆ వెలుగంతా కూడా ఆ రంధ్రాల ద్వారా ఆ వెలుగు కిరణాలన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చి అన్నింటినీ కూడా మనకు ఆ వెలుగులో చూపిస్తాం. అదిగో ఆ ప్రకారంగా చక్షురాధికరణ ద్వారా, చక్షురాధికరణ, చక్షు అంటే కళ్ళు, కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా యస్య జ్ఞానం, ఎవరి యొక్క చైతన్యం, ఏ పరమాత్మ యొక్క చైతన్యం బహిస్పందతే బయటికి ప్రసరిస్తూ ఉన్నదో. కాబట్టి ఇది అంటే పరమాత్మ యొక్క చైతన్యం ఈ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరిస్తూ ఉంది. అంటే అప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడనమాట? దేహంలో ఉన్నాడు. ఈ దేహం నందు అంతటా ఉన్నాడు. ఈ దేహం నందు అంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నాడు. అలా వ్యాపించినటువంటి పరమాత్మ ఈ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరిస్తూ ఆ చైతన్య ప్రసరింపజేస్తూ ఉన్నాడు. దాన్ని మనకి చెప్పడం కోసమని ఉదాహరణగా అదిగో చిల్లులు ఉన్నటువంటి కొండ లోపల ఉన్నటువంటి దీపం ఏ రకంగా తన కిరణాలను బయటికి ప్రసరింపజేస్తుందో అలాగా ఆత్మ చైతన్యం పరమాత్మ తన యొక్క చైతన్యాన్ని ఈ జ్ఞానేంద్రియాలు లేదా ఇదిగో ఈ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరింపజేస్తూ ఉన్నాడు. తం ఏవ భాంతం
ఏ స్వయం ప్రకాశ పరమాత్మ తత్ సమస్తం జగత్తు, ఈ జగత్తునంతటినీ కూడా అనుభాతి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. జానామీతి, అలా ప్రకాశింపజేస్తున్నట్టుగా నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఏ పరమాత్మ ఈ సమస్తమైనటువంటి జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉన్నట్టుగా నేను తెలుసుకుంటూ ఉన్నానో, తస్మై, అటువంటి శ్రీ గురుమూర్తయే, శ్రీ గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తయే ఇదం నమ, దక్షిణామూర్తికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జగత్తుని గురించి చెప్తున్నా, పరమాత్మని గురించి చెప్తున్నారు. ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సమస్తమైనటువంటి జగత్తుని ప్రకాశింపజేస్తున్నది పరమాత్మ. మనకి తెలిసింది సూర్య భగవాన్, ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. కానీ ఆయన కూడా ప్రకాశింపజేస్తా ఈ సమస్తమైనటువంటి జగత్తుని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ ఆయన స్వయంగా ఆయనే ప్రకాశింపజేయుడు. ఆయన సూర్యుడి ద్వారా, నక్షత్రాల ద్వారా, దీపాల ద్వారా ఇట్లా ఆయన తన యొక్క వెలుగుని ఈ జగత్తుకి అందిస్తున్నాడు. మరి ఇక్కడ దేహం ఉంది కదా, మరి దేహం సంగతి ఏమిటండి? ఈ దేహంలో కూడా సమస్తమైనటువంటి ఇంద్రియాల్లోనూ ఆయన ఉండి ఆ ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ ద్వారాల ద్వారా అలా తన యొక్క చైతన్య శక్తిని బయటికి ప్రసరింపజేస్తూ ఉంటాడు. చిల్లులు ఉన్నటువంటి కొండలో ఉన్న దీపం అన్ని వైపులా కూడా వెలుగును ప్రసరింపజేస్తుంది. కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా పరమాత్మ చైతన్యం బయటికి ప్రసరిస్తుంది. అంటే ఈ దేహమునందంతటా ఆ పరమాత్మ చైతన్యం ఉంది. మరి ఈ జగత్తునంతటినీ వెలిగించేటువంటి ఆ పరమాత్మ ఎవరు? శ్రీ గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి, ఆయనకి నమస్కారాలు అని. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఈ సమస్తమైనటువంటి జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు అనేటువంటి విషయంతో మనకి ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క చైతన్యాన్ని, అంటే ఈ జగత్తుని చూస్తున్నప్పటికీ కూడా ఈ జగత్తులో ఎక్కడ ఏ ప్రకాశం ఉన్నా అదంతా పరమాత్మదే, అదంతా పరమాత్మ యొక్క ప్రకాశమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అని అనేకమైనటువంటి మాటలు మన యొక్క నోటి ద్వారా వస్తూ ఉంటాయి. రోజు మనం అంటుంటాం కదా, నేను తెలుసుకున్నాను, నాకు అర్థమైంది, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, ఇలాంటి మాటలన్నీ కూడా అంటా ఉన్నాం. అయితే ఎవరు తెలుసుకుంటున్నది? ఆ నేనన్నామే. ఎవరా నేను? చూచేదేమో కన్ను, వినేదేమో చెవి, తెలుసుకునేదేమో బుద్ధి. అయితే నిజంగా వీటికి ఆ శక్తి ఉందా? నిజంగా వాటికి ఆ శక్తి కనుకుంటే, కన్నుకు చూచే శక్తి, చెవికి వినే శక్తి, బుద్ధికి తెలుసుకునే శక్తి కనుకుంటే, మరి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆయనకు కూడా కళ్ళు ఉన్నాయిగా బాగానే, మరి చూస్తాడా? చెవులు ఉన్నాయిగా, వింటాడా? బుద్ధి ఉంది కదా, తెలుసుకుంటాడా? లేదు. నిజంగా ఈ ఇంద్రియాలన్నీ జడం. ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, కాళ్ళు, చేతులు అన్నీ సమస్తమైనటువంటి ఇంద్రియాలు, ఈ దేహము అంతా కూడా జడం. వాటికి స్వతహాగా ఏ శక్తి లేదు. అయితే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి జడమైనటువంటి కన్ను చూస్తున్నదంటే, జడమైనటువంటి చెవి వింటున్నదంటే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాటన్నిటికీ ఆ శక్తి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం నుంచే వచ్చింది. రైట్. వాటికి ఆ శక్తి ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది. మరి ఆత్మ చైతన్యం గొప్ప శక్తి కలిగింది కదా. మరి అయితే ఈ ఆత్మ చైతన్యం ఆ కన్ను లేకుండా చూడగలుగుద్దా? చెవి లేకుండా వినగలుగుద్దా? బుద్ధి లేకుండా తెలుసుకోగలుగుద్దా? తనంతట తాను తెలుసుకోగలుగుద్దా? తనంతట తాను వినగలుగుద్దా? తనంతట తాను చూడగలుగుద్దా? ఆత్మ తెలుసుకోలేదు. ఆత్మ చైతన్యం లేకుండా ఈ కన్ను ఇవేమో తెలుసుకుంటాయా? ఇవి చూడలేవు, వినలేవు, తెలుసుకోలేవు. అంటే ఆత్మ చైతన్యం వీటి ద్వారా ప్రసరించినప్పుడు మాత్రమే ఈ కన్ను, చెవి ఇవన్నీ కూడా పనిచేస్తాయి, తెలుసుకోగలుగుతా ఉంటాయి. బల్బు తనంతట తాను వెలగదు, అందులో కరెంట్ వస్తేనే వెలుగుద్ది. కానీ బల్బు లేకుండా కరెంట్ వెలుగుద్దా? కరెంటే కదండి వెలిగిస్తుంది.
మరి కరెంటు దానంతట తాను వెలుగుద్దా? కరెంటు తనంతట తాను వెలుగుతుంది. అంటే జడమైనటువంటి బల్బులోకి చైతన్యమైనటువంటి కరెంట్ వస్తేనే ఆ బల్బు వెలుగుతుందన్నమాట. అలాగే జడమైనటువంటి బుద్ధిలో ఆత్మ చైతన్యం ప్రసరించినప్పుడే ఈ తెలుసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే మరి ఈ బల్బు ఏం చేస్తుంది? నేను వెలుగుతున్నాను అంటున్నది. నేను వెలుగుతున్నాను అంటున్నది, కానీ నిజంగా అది స్వయంగా వెలుగుతుందా అంటే వెలగటం లేదు. దానికి ఏదో ఒకటి వెనక ఆ శక్తి ఉంది, అది కరెంట్. మరి అదేవిధంగా జడమైనటువంటి బుద్ధిలో ఆత్మ చైతన్యం ప్రతిబింబించగానే బుద్ధిలోని వృత్తులన్నీ కూడా కదిలి, అంటే బుద్ధిలో ఆలోచనలన్నీ కూడా కదిలి తెలుసుకుంటా ఉన్నాయి. ఈ కదులుతున్నటువంటి మనోవృత్తుల్ని తన మీద ఆరోపించుకొని నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నది బుద్ధి. లేదా జీవుడు అంటున్నాడు నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను అని జీవుడు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. సూచేదేమో కన్ను, దానికి కావాల్సిన శక్తి ఏమో ఆత్మ చైతన్యం. ఈ మొత్తాన్ని తన మీద ఆరోపించుకొని జీవుడు నేను చూస్తున్నాను అంటాడు, నేను వింటున్నాను అంటాడు. ఆ బల్బు ఎట్టయితే తన మీద ఆరోపించుకుందో, ఆ ఫిలమెంట్లోకి వచ్చినటువంటి ఆ వెలుగుని తన మీద ఆరోపించుకొని నేను వెలుగుతున్నాను అంటుందో, అదిగో అదే ప్రకారం ఇక్కడ కూడా జీవుడు లేదా బుద్ధి నేను తెలుసుకుంటున్నాను అని అంటానికి కారణం. ఈ ప్రకారంగా ఆత్మ చైతన్యం కారణంగానే ఈ జడమైనటువంటి బుద్ధి అన్నింటినీ తెలుసుకోగలుగుతుంది. ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెలుసుకోవటం జరుగుతూ ఉంది. ఈ భావాన్ని ఆచార్య శంకరులు ఇక్కడ ఎంతో అర్థవంతంగా, ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. చక్కని ఉపమానాన్ని ఇచ్చారు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరిస్తున్నది అని చెప్పాల్సినటువంటి మాటని మనం బాగా అర్థం చేసుకోవటం కోసమని ఒక ప్రమిద వెలిగించి, ఆ దీపాన్ని వెలిగించి అది ఆరిపోకుండా ఉండటానికి ఒక మట్టి కుండలో దాన్ని పెట్టి, ఆ మట్టి కొండకు అనేకమైనటువంటి రంధ్రాలు చేసి ఈ ప్రమిదని అందులో పెడతారు. అప్పుడు ఆ దీపకాంతులన్నీ కూడా ఆ రంధ్రాల ద్వారా బయటికి ప్రసరిస్తుంది, చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని వెలిగించి చూపిస్తూ ఉంటుంది. మానవ దేహం కూడా మట్టి కొండ లాంటిది. దీనికి కూడా రంధ్రాలు పెట్టకుండానే ఉన్నాయి, అనేకమైనటువంటి రంధ్రాలు ఉన్నాయి. అవే ఇంద్రియ గోళాలు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, ఇదిగో ఈ 7 కూడా ఈ రంధ్రాలే, కుండక రంధ్రాలే. అందుకనే ముండకోపనిషత్తులో చెప్తారు, సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్. సప్త ప్రాణ, 7 ప్రాణాలు అంటే 7 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ద్వారాలు అన్నమాట. లోపల ఉన్నటువంటి చైతన్యం బయటికి రావడానికి ఈ ఇంద్రియాలు ద్వారాలు. ఇవే కుండ రంధ్రాలు. కళ్ళేమో ఆకారాలను చూస్తున్నాయి, చెవులేమో శబ్దాలను వింటున్నాయి, ముక్కు రంధ్రాలేమో వాసనను పీలుస్తున్నాయి. వీటన్నింటినీ మనసు తెలుసుకుంటా ఉంది. అయితే ఎలా ఇదంతా జరుగుతూ ఉంది అంటే లోపల స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యం ఇంకొకటి ఏది వెలిగించాల్సినటువంటి పని లేకుండా ఎప్పుడూ దివ్యమైనటువంటి కాంతితో, కోటి సూర్య సమప్రభ కాంతులతో వెలిగేటువంటి దివ్యమైనటువంటి ఆత్మ చైతన్యం లోపల ఉండటం వల్ల ఇదిగో ఇవన్నీ కూడా వాటి పనులు చేసుకుంటారు. ఆత్మ ప్రకాశం కనుక లోపల లేకపోతే, లేదా ఆత్మ ప్రకాశాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి కనుక ఇంద్రియాలకు లేకపోయినట్లయితే ఏది తెలుసుకోవటం జరగదు. లోపల దీపం కనుక లేకపోతే గది అంతా చీకటి అయిపోయినట్టుగా, లోపల చైతన్యం కనుక లేకపోయినట్లయితే అన్ని ఇంద్రియాలు కూడా ఏది పని చేయకుండా అంతా అంధకారమే, ఏమీ తెలియదు. కనుక లోపలి ప్రకాశం వల్లనే బయట ప్రపంచం వెలుగుతూ ఉంది. ఆత్మ చైతన్యం కారణంగానే ఈ జగత్తంతా ప్రకాశిస్తూ ఉంది. అయితే దీపం ఒక వెలుగును మాత్రమే ప్రసాదింపజేస్తుంది, అన్ని వస్తువుల్ని తెలుసుకునేటట్టు చేస్తూ ఉంది. దీపం ఏం చేస్తుందంటే వెలుగుద్ది, అన్ని వస్తువుల్ని తెలుసుకునేట్టు చేస్తుంది. కానీ ఆత్మ కేవలం అంతే మాత్రం కాదు, ఇంకా ఏదో ఉంది. ఇప్పుడు కరెంటు చూడండి,
కరెంటు తనంతట తాను స్వయంగా వెలుగుద్దా? వెలగదు. తనంతట తాను గాలి ఇచ్చుద్దా? ఇవ్వదు. తనంతట తాను వేడి చేస్తుందా? ఇవ్వదు. తనంతట తాను చల్లబరుస్తుందా? లేదు. తనంతట తాను ఏమైనా మాట్లాడుద్దా? లేదు. కానీ బల్బులోకి వస్తేనేమో కాంతినిస్తుంది, ఫ్యాన్లోకి వస్తేనేమో గాలినిస్తుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్తేనేమో చల్లబరుస్తుంది, హీటర్లోకి వెళ్తేనేమో వేడి చేస్తుంది, ఏ టీవీలోకో రేడియోలోకో కనుక పోతేనేమో మాట్లాడుతుంది, మాటలు శబ్దాలు వినిపిస్తాం. అలాగే ఆత్మ చైతన్యం కూడా బుద్ధిలో ప్రతిఫలించినప్పుడేమో తెలివిగా మారుతుంది, అన్నింటినీ తెలుసుకుంటుంది. అదే కళ్ళలో ప్రతిఫలించినప్పుడేమో చూసే శక్తిగా ఉంటుంది. అదే చెవులో ప్రతిఫలించినప్పుడేమో వినే శక్తిగా ఉంటుంది. అదే ముక్కులో ప్రతిఫలించినప్పుడేమో వాసన చూసేటువంటి శక్తిగా ఉంటుంది. నాలుక మీదకి వచ్చేటప్పటికేమో రుచి చూసేటువంటి శక్తిగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి జ్ఞానేంద్రియము కూడా తన ద్వారా ప్రసరించేటువంటి ఆత్మ చైతన్యం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా మారి దానికి సంబంధించినటువంటి వస్తువుల్ని, విషయాల్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ప్రతి ఇంద్రియము కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కారణంగానే పనిచేస్తుంది. ఆత్మ చైతన్యం కారణంగానే అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది. అన్ని జ్ఞానేంద్రియాలు కూడా ఒకే ఒక్క ఆత్మ చైతన్యం వల్ల పనిచేయగలుగుతూ ఎంతో చిత్రంగా అనేక శక్తులుగా మారి, చూచే శక్తిగా, వినే శక్తిగా, మాట్లాడే శక్తిగా అనేక శక్తులుగా మారి వివిధ వస్తువుల్ని కూడా ప్రత్యేకంగా ప్రకాశింపజేయగలుగుతుంది. దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది. వస్తువులకి సంబంధించినటువంటి జ్ఞానం వస్తువు ఉండటం వల్ల మనకు కలగటం వల్ల, వస్తువు ఉంది కాబట్టి మనకు ఆ జ్ఞానం కలగటంలా. మరి ఎట్లా కలుగుతుందండి? మన లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కంటి ద్వారా వస్తువు మీద పడ్డప్పుడు అప్పుడు అక్కడ వస్తువు ఉన్న సంగతి మనకు తెలుస్తుంది. కంటి ద్వారా చూడకపోతే వస్తువు ఉన్నదని ఎట్లా చెప్తాం? వస్తువు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఉన్నది అని మనం చెప్పాలి అని అంటే మనం చూడాలి. చూడాలంటే కన్ను కావాలి. కన్ను కావాలంటే కంటికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏమిటంటే ఆత్మ చైతన్యం. కాబట్టి లోపల ఆత్మ చైతన్యం ఉన్నప్పుడే వస్తువు యొక్క ఉనికి మనకి తెలుస్తుంటుంది. చీకట్లో వస్తువు ఉన్నప్పటికీ కూడా అది పలానా వస్తువు అని మనకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. కానీ దీపం యొక్క వెలుగు కుండ రంధ్రాల ద్వారా బయట ఉన్నటువంటి వస్తువు మీద పడటం వల్ల ఆ వస్తువు ఫలానా అని మనకు తెలుస్తుంది. అందుకే ఆచార్య శంకర్లు ఎవరి యొక్క దివ్య ప్రకాశంలో ఈ వస్తుమయ ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి శ్రీ గురు దక్షిణామూర్తికి నమస్కారాలు అని అంటున్నారు. ఎవరి యొక్క దివ్య ప్రకాశంతో ఈ వస్తువులన్నీ వెలుగుతున్నాయో అదిగో ఆ దివ్య గురుమూర్తి దక్షిణామూర్తికి నమస్కారాలు. ఇదే విషయం ముండకోపనిషత్తులోనూ వచ్చింది. 2వ మండకం 2వ ఖండం 10వ మంత్రం. అలాగే కఠోపనిషత్తులో ఉంది. ఏమిటా మంత్రం? తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ పదాలే ఉన్నాయి ఎక్కడ కూడా. ఈ శ్లోకంలో వచ్చినటువంటి పదాలే ఉన్నాయి. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. కాబట్టి అది అలాగా అన్నిటిని కూడా ప్రకాశింపజేస్తుంది. కనుక ఆత్మ చైతన్యం మాత్రమే సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నదని, వస్తువులకి స్వతహాగా ప్రకాశం లేదని నొక్కి చెబుతూ ఉన్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. ఇంతకుముందు 1, 2, 3 శ్లోకాల్లో ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని తెలిపారు. ఈ ప్రపంచం అద్దంలో కనిపించేటువంటి నగరం లాంటిది, యథార్థం కాదు అని చెప్పారు. ఇదంతా కూడా ఆత్మలోనే ప్రతిబింబిస్తున్నది, కల్పితమైంది అని చెప్పారు. ఆత్మే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రపంచంగా కనిపిస్తూ ఉన్నది. మాయావిలాగా, మహాయోగిలాగా ఈ ప్రపంచాన్ని ఆత్మే సృష్టించి చూపుతా ఉన్నది మనకి. ఈ ప్రపంచం సత్యమని నమ్మి ఇందులోనే కనుక మునిగిపోతే జనన మరణాలు తప్పవు, సుఖ దుఃఖాలు తప్పవు. ఈ అనిత్య ప్రపంచం నుంచి విడిపోయి దీనికి ఆధారమైనటువంటి పరమాత్మను కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ పరమాత్మే వేదవాక్కుల ద్వారా, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాల ద్వారా అది నీవే, ఆ పరమాత్మ నీవే అని బోధించడం జరుగుతుంది.
ఆ బోధని మనం జాగ్రత్తగా గ్రహించి శ్రద్ధతో భక్తితో గ్రహించి ఆ బోధన కనుక మనం అనుసరించినట్లయితే మనం మన స్వస్థితిలో నిలవటం జరుగుతుంది. తిరిగి జన్మించే పని లేదు, జనన మరణ చక్రంలో ఇరుక్కునేటువంటి పని లేదు, అదే మోక్షము అని ఇంతవరకు మనకి 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ జడ ప్రపంచం అంతా ఆత్మ యొక్క వెలుగు వల్లనే తెలియబడతా ఉన్నది. ప్రపంచం ఇక్కడ మనకి తెలుస్తుంది అంటే ఆత్మ చైతన్యం కారణంగానే. ఒక వస్తువు మనకి తెలుస్తున్నది, ఇది ఫలానా వస్తువు అని అంటే ఆత్మ చైతన్యం వల్లనే. కానీ మనకి డైరెక్ట్గా ఆత్మ చైతన్యం అనేది మనకి ఇక్కడ తెలియట్లా. ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం సాధనకు ఉపయోగపెట్టుకోవాల్సింది. మనం ఎన్నో వస్తువులు చూస్తుంటాం, ఎంతమంది మనుషులు చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏం చేస్తామంటే వాటి గురించి విచారిస్తాం. ఓహో ఈ వస్తువు ఇలాంటిదా, ఈ వస్తువు ఇందుకు ఉపయోగపడుద్దా, ఓహో వీడు మంచివాడా, ఓహో వీడు చెడ్డవాడా అని ఇలాగా వాటి గురించి ఆలోచిస్తాం. కానీ ఈ వస్తువుని లేదా ఈ వ్యక్తిని నేను ఎలా చూడగలుగుతున్నాను? కంటి ద్వారా చూడగలను. ఈ ప్రశ్న వేసుకుంటున్నా ఎప్పుడన్నా? వేసుకో. చూసి వాటిని విశ్లేషణ చేస్తాం, కానీ దీన్ని నేను ఎలా చూడగలుగుతున్నాను అని మాత్రం ప్రశ్నించుకో. దీన్ని ఎలా చూడగలుగుతున్నాను అని ప్రశ్న మనం కనుక వేసుకుంటే కంటితో చూస్తున్నాను. కన్ను ఎలా చూడగలుగుతుంది? లోపలటువంటి ఆత్మ చైతన్యం వల్ల. కాబట్టి అలా చూస్తూ చూస్తూ కూడా ఆత్మ దగ్గరికి మన యొక్క దృష్టి పోవాలి. ఆత్మ చైతన్యం వల్ల ఎట్లా చూస్తున్నామండి? ఆత్మ చైతన్యం కంటి ద్వారా ఆ వస్తువు మీద పడి ఆ వస్తువు మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ వస్తువుని చూస్తూ ఉంటే కూడా అక్కడ ఏముంది? ఆత్మ చైతన్యం ఉంది. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే అక్కడ ఏముంది? ఆత్మ చైతన్యం ఉంది. లోపల ఆత్మ చైతన్యమే, బయట ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం నీలో నుంచే ప్రసరించింది. కాబట్టి ఇక్కడ నీలో నుంచి ప్రసరించింది పరమాత్మల నుంచి ఇదిగో ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక ఈ ప్రపంచాన్ని కాకుండా ఈ ప్రపంచాన్ని వెలిగించేటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించండి అని ఇక్కడ శంకరాచార్యుల వారు అన్యాపదేశంగా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఆశ్రయించాల్సింది ప్రపంచాన్ని కాదు, ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మని. ప్రపంచాన్ని ఆశ్రయిస్తే దుఃఖాల పాలైపోతావు, పరమాత్మని ఆశ్రయిస్తే శాశ్వతమైనటువంటి సుఖం నీకు వస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. కనుక అదిగో ఈ సమస్తమైనటువంటి జగత్తుని వెలిగించి చూపించేటువంటి పరమాత్మ అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారాలు అని అంటున్నారు శంకరాచార్యులు. ఇక్కడే మరొక సందేహం కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. వస్తువుల్ని ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసి చేయటం అనేటువంటిది ఆత్మ చైతన్యం యొక్క పని. ఈ క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఏమండి ఆత్మ అంటే ఏమీ చేసేది కాదన్నారు కదా, ఇప్పుడు ఏంటండి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది అంటున్నారు. అంటే దానికి అదే పని. ఆత్మ చైతన్యం పని ఏంటంటే అన్నింటినీ వెలిగించి చూపించడమా? మనం చూసి తెలుసుకోవడానికి వీలుగా ఆత్మ చైతన్యం తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తుందా? ఆహా ఆత్మ ఉందండి ఒకటి అని ఆత్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవటం కోసం అదేమైనా అన్నింటినీ ప్రసరింపజేస్తుందా? ఎందుకు ఈ ప్రశ్న వేసుకుంటున్నామంటే ఆత్మ నిష్క్రియం అన్నారు, ఏమీ చేసేది కాదు, పైగా అది నిరవయం, దానికి అవయవాలు లేవు. అవయవం, ఒక్క అవయవం కూడా దానికి లేదు. మన మాదిరిగా చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మనసు, బుద్ధి ఏమీ లేవు పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఏమీ చేసేది కాదు, పరమాత్మకి అవయవాలు లేవు, పరమాత్మకు ఒక ఆకారం లేదు, పరమాత్మ స్థూలం కాదు, అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అటువంటి ఆత్మ ఏమి ఆలోచిస్తుంది? ఏమీ ఆలోచిస్తుంది. ఈ జగత్తుని ప్రకాశింపజేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం దానికి ఎందుకు ఉంటుంది? అది కూడా ఉండదు. మరైతే ఏమండి ఇందాక మీరు చెబుతున్నారు కదా ఈ ఆత్మ చైతన్యమే అన్నిటి నుంచి బయటకు వస్తుందని. వస్తుంది, కానీ అది మాత్రం ప్రకాశింపలేదు. మరి ఎట్లా జరుగుతుంది? దాని యొక్క స్వభావం
అది ఎప్పుడు ప్రకాశమానంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ సూర్యుడు మనకి ఇక్కడ అన్నీ వెలిగించి చూపిస్తున్నాడు అని అంటే అది తప్పు. ఎందుకంటే సూర్యుడు మనకు అన్నీ వెలిగించి చూపించలా, ఆయన వెలుగుతూ ఉండటం ఆయన స్వభావం. ఆ వెలుగులో మనం అన్నింటినీ చూసుకుంటున్నాం, కావాలంటే తెలుసుకుంటున్నాం, చూసి తెలుసుకుంటున్నాం ఆ వెలుగు ఉండబట్టి. కాబట్టి ఆయన మాత్రం వెలుగుని ఇవ్వటంలా, ఆయన వెలుగుతుండేవాడు, ఆయన స్వభావం అది. అలాగే ఆత్మ కూడా అన్నింటికీ చైతన్యాన్ని ప్రకాశాన్ని ఇస్తున్నది అని అంటే తప్పు. చైతన్యం ఆత్మ అన్నిటికీ చైతన్యాన్ని ప్రకాశాన్ని ఇవ్వటంలా. సూర్యుడు ఎట్లా అయితే వెలగటం ఆయన యొక్క స్వభావమో ఆత్మకు కూడా చైతన్యం ప్రకాశం దాని యొక్క స్వభావం. ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఒక వస్తువు యొక్క కార్యంగా చెప్పకూడదు. స్వభావాన్ని ఎప్పుడు కూడా పనిగా చెప్పకూడదు. స్వభావంలో ఏ శ్రమ ఉండదు, హాయిగా జరిగిపోతుంది. కానీ కార్యం అట్లా కాదు, ఎంతో కష్టంతో జరుగుతుంది. స్వభావానికి పనికి ఏమిటి తేడా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, సూర్యుడికి స్వభావం ఏంటంటే వెలగటం. ఆయన ఏమి చేయటంలా, ఆయన ఈ జనాలందరికీ వెలుగివ్వాలి అని అనుకోవటంలా. నేను కనుక వెలుగునిస్తే వాళ్ళన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు అని అనుకోవటంలా. కానీ ఆయన వెలుగుతూ ఉండటం ఆయన స్వభావం. అలాగే పరమాత్మ కూడా చైతన్యం ప్రకాశం ఆయన యొక్క స్వభావం. ఆయన కూడా ఎప్పుడు వెలగటం ఆయన స్వభావం. ఆ ప్రకాశాన్ని ఉపయోగించుకోవటం ఇదిగో ఈ ఉపాధుల యొక్క పని. మరైతే ఇప్పుడే చెప్పుకున్నాం, స్వభావం కనుకైతే తేలిగ్గా హాయిగా చేస్తారు, అదే పని కనుకైతే కష్టంగా చేస్తారు. ఇప్పుడు మనకు ఒక స్వభావం ఉంది, కంటి రెప్పలు వేసి తీయటం. ప్రతిరోజు మనం ఎన్నిసార్లు కంటి రెప్పలు వేసి తీస్తుంటాం? కొన్ని వేల సార్లు వేసి తీస్తుంటాం. మనకేమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. ఒకవేళ వద్దంటే ఇబ్బంది, కానీ మనం కంటి రెప్పలు అలా వేస్తూ తీస్తూ ఉంటే ఇబ్బంది లేదు. పైగా వేస్తున్నాం తీస్తున్నాం అనేటువంటి విషయం కూడా మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఆలోచించకుండా అలా వేసి తీస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మీకు నేను చెప్పాను ఒక మాట, ఇదిగోనండి 5 నిమిషాలు మీకు టైం ఇస్తున్నా, 5 నిమిషాల్లో ఎవరు ఎన్నిసార్లు కంటి రెప్పలు వేసి తీశారో మీరు లెక్క వేయండి అన్నా. ఇప్పుడు చూడండి, నిమిషం కాగానే కళ్ళమ్మడి నీళ్ళు గారుతాయి, కళ్ళు ఒత్తుకోవాలా, అబ్బబ్బా ఇట్టాడు ఎందుకు చెప్పారండి మాకు అని అనాలా. ఎందుకని? మేము మీకేం చెప్పాం? మీరు కంటి రెప్పలు వేసి తీస్తున్నారు కదా, ఎట్టాగు ఆ వేసి తీసే లెక్క వేయమన్నాం అంతే. మీరు మామూలుగానే వేయండి, ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు. ఆ వేసి తీసేవాటికి లెక్క వేయండి అన్నాం. లెక్క వేయండి అనేటప్పటికల్లా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టేటప్పటికి ఏమైందంటే స్వభావ సిద్ధంగా అయిపోయేటువంటి పని అదే పనిగా చేసేటప్పటికల్లా కంటి రెప్పలు వస్తాయి, కళ్ళు రెప్పొట్టాయి. ఇది స్వభావానికి కార్యానికి మధ్యలో ఉన్నటువంటి తేడా. కాబట్టి ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే ప్రకాశం, అది వెలుగుతూ ఉండటం. అటువంటి ఆత్మ యొక్క సాన్నిధ్యం వల్ల ఈ ప్రపంచం, ఇందులోని వస్తువులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతే, దాని ప్రకాశం వల్ల, ఆత్మ యొక్క ప్రకాశం వల్ల అన్నీ తెలియబడతా ఉన్నాయి. నేను కంటితో చూస్తున్నానంటే ఆత్మ యొక్క ప్రకాశం వల్లనే చూస్తున్నా, కానీ ఆత్మ యొక్క ప్రకాశం సంగతి కూడా నాకు తెలియదు, తెలియకుండానే చూస్తూ ఉన్నాను. అంటే ఆత్మ యొక్క ప్రకాశమే ఇక్కడ పనిచేస్తూ ఉంది. మరి ప్రపంచానికి స్వతహాగా ప్రకాశత్వం ఉందా? లేదు. ప్రపంచం అంతా నిజంగా చీకటి. అదిగో ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు, వాటి వల్లనే ఈ వెలుగు. అలాగనే కాకపోతే ఈ ప్రపంచం కేవలం మిథ్య, జడం. మరి ప్రకాశమే స్వభావంగా కలిగినటువంటి ఆత్మని తెలుసుకోవాలి. నేను చెప్పుకున్నాను కదా, మనం తెలుసుకోవాల్సింది ప్రపంచాన్ని గురించి కాదు, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆత్మను గురించి. ఆత్మ యొక్క స్వభావం ప్రకాశం. కాబట్టి ప్రకాశమే స్వభావం కలిగినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకం. ప్రపంచాన్ని గురించి ఎంత తెలుసుకున్నా సార్థకం లేదు. ఏ సబ్జెక్టు మనం భౌతికమైనటువంటి సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ తెలుసుకున్నా, దేంట్లో మాస్టరేట్ సంపాదించినా ఏం ప్రయోజనం లేదు.
పరమాత్మను తెలుసుకోవాలి. మరి ఆత్మను తెలుసుకోవటం, పరమాత్మను తెలుసుకోవటం నిజంగా కుదురుద్దా? కుదరదు. ఎందుకని? ఆ పరమాత్మని కనుక తెలుసుకోవాలని అంటే ఆ పరమాత్మ యొక్క ఆసరా కావాలి మనకి. కన్ను కనుక ఏదైనా చూడాలంటే ఆ పరమాత్మ చైతన్యం కావాలి. ముక్కు కనుక ఏదైనా వాసన చూడాలంటే పరమాత్మ చైతన్యం కావాలి. ఏ విషయాన్నైనా ఆలోచించాలంటే పరమాత్మ చైతన్యం కావాలి. పరమాత్మ చైతన్యంతో వీటన్నిటిని తెలుసుకుంటాం, కానీ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి మనకేం కావాలి? ఏది ఉపయోగపడుద్ది? బ్యాటరీ లైట్లో ఉన్న బల్బు వెలిగించడానికి అనుకున్న సెల్ పనికొచ్చుద్ది, రైట్? కానీ ఆ సెల్లుని కనుక ఈ బల్బు చూడాలంటే నన్ను వెలిగిస్తున్నటువంటి సెల్లు ఎలా ఉందో ఒకసారి నేను చూస్తానంటే ఒకరు తీసి బయట పెట్టండి అని అందనుకోండి, తీసి బయట పెట్టాం, ఏమవుతుంది? ఇప్పుడు ఆ బల్బు వెలగదు. కాబట్టి దేన్నైనా తెలుసుకోవాలంటే పరమాత్మ చైతన్యం మనకి ఉపయోగపడతా ఉంది, మన ఇంద్రియాలకి ఉపయోగపడతా ఉంది. కానీ ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలకి ఎలా కుదురుద్ది? ఆ పరమాత్మ చైతన్యం దూరం అయిపోవట్లా, కాబట్టి కుదరదు. మరి కుదరదంటే ఎట్టనండి? కుదరాలిగా ఎట్టగట్ట. అందుకని ఏమిటంటే అది పరమాత్మని తెలుసుకోవటం కాదు, పరమాత్మగా అనుభూతి కలగాలి. పరమాత్మగా అనుభూతి కలగాలి అంటే నేను పరమాత్మని అనేటువంటి అనుభూతి కలగాలి. పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకొని, పరమాత్మ యొక్క యథార్థ స్వరూప స్వభావాలను తెలుసుకొని ఆ పరమాత్మగా మనం ఉండిపోవాలి, పరమాత్మగా అనుభూతి చెందాలి. అయితే ఈ పరమాత్మ 3 దశలుగా అనుభవానికి గోచరమవుతుంది. 3 దశలుగా గోచరమవుతుంది. ఏమిటా 3 దశలు? 1 కలుషితంగా, 2 సవికల్పంగా, 3 నిర్వికల్పంగా. 1 కలుషితంగా, 2 సవికల్పంగా, 3 నిర్వికల్పంగా. కలుషితంగా అంటే ఏమిటి? కలుషితం అంటే మనకు తెలుసు కదా, నిర్మలంగా లేకుండా కల్మషాలతో కూడుకొని ఉంటాం. బురద, మురికి అన్నీ కలిసి ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆత్మ ఉపాధులతో కూడి ఉంది, అన్ని ఉపాధుల్లో ఆత్మ ఉంది. అయితే అనేకమైనటువంటి కోరికలతో, ఆలోచనలతో ఉన్నటువంటి మనస్సులో ఈ ఆత్మ ప్రతిబింబించినప్పుడు అది కలుషితంగా ఉంటుంది. ఇక్కడ శుద్ధంగా లేదుగా మనస్సు, ఇదంతా కోరికలతో, ఆలోచనలతో కలుషితంగా ఉంది. ఈ కలుషితమైనటువంటి మనస్సులో ప్రతిబింబించినటువంటి ఆత్మ కలుషితంగా మనకు కనపడుతుంది. రూపాయి బిళ్ళ మంచిదే, కొత్త బిళ్ళ బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంది. అది నీళ్ళల్లో వేసాం, బాగా స్వచ్ఛమైనటువంటి ఫిల్టర్ వాటర్లో వేసాం, ఏమవుద్ది? చక్కగా కనపడుతుంది. మురుక్కాలలో వేసాం, ఏమవుద్ది? అస్సలు కనపడదు. ఎందుకని? అవి నీళ్ళే, ఇవి నీళ్ళేగా. కానీ ఆ మురికి నీళ్ళల్లో ఆ రూపాయి బిళ్ళ సరిగ్గా కనపడదు. ఆ రూపాయి బిళ్ళ పరమాత్మ, ఆ మురికి నీళ్ళే మన మనస్సు. ఏం మనస్సు? ఈ కోరికలతోటి, ఆలోచనలతోటి, వ్యవహారాలతోటి, ప్రాపంచిక విషయాలతోటి, భోగాలతోటి, ఆసక్తులతోటి కూడుకొన్నటువంటి మనస్సు. కాబట్టి ఇలాంటి మనస్సులో ప్రతిబింబించినటువంటి పరమాత్మ కలుషితంగా మనకి తెలుస్తుంది. అందువల్ల మనం ఈ మనోబుద్ధుల్ని కల్మషంగా ఉంచుకోకూడదు. ఇక రెండవది, ఆ కల్మషాలు ఉంచుకోకూడదు కాబట్టి కోరికలు, ఆలోచనలు అన్నింటినీ కూడా శాంతింపజేసాం. కోరికలు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, వీటి మీద ఆసక్తి లేకుండా ప్రశాంతంగా ఉంటాం. మరి ఇలా ఉండి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని నిత్యము కూడా మననం చేస్తూ నిశ్చలంగా, ఏకాగ్రంగా, ఏకోన్ముఖంగా బుద్ధి నిలిచి ఉంది. మరి ఇప్పుడు ఈ బుద్ధిలో ప్రకాశించినటువంటి పరమాత్మ ఎలా కనపడతాడు? దీన్ని సవికల్పం అన్నారు. అదేమిటంటే అన్నీ బాగానే ఉన్నాయిగా, మురికంతా వదిలిచ్చేసాంగా, శుభ్రంగా కనపడాలిగా, మరి సవికల్పం అంటారేమిటి అంటే ఇందులో సత్యం పలసని ఆవరణ లోపల ఉన్నట్టుగా ఉంటుంది. పలసగా పాలిథిన్ పేపర్ ఉందనుకోండి, పాలిథిన్ పేపర్, ట్రాన్స్పరెంట్ పేపర్, అవతల ఉన్నటువంటి యువతలకు కనపడుద్ది, కానీ కొద్దిగా కళ తగ్గుద్ది, ఉన్నదానికంటే కొద్దిగా తగ్గుద్ది. మనం మామూలుగా ఈ పాలిథిన్ పేపర్లు వేసుకొని ఉంటారు, అది వేస్తే అవతల ఉన్నటువంటిది బాగానే కనపడుద్ది, కానీ పూర్తిగా ఉన్నదన్నట్టు కనపడదు.
అది సవికల్పము అని. ఎందుకని అంటే బుద్ధి శాంతించింది, కానీ బుద్ధిలో కోరికలు లేకుండా అన్ని ఆలోచనలు లేకుండా జాగ్రత్త చేశాం, కానీ జీవభావం ఉంది ఇంకా. అంటే చూచేవాడు ఉన్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు, నేను కోరికలు లేకుండా, ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఏకాగ్రంగా నా మనసు ఉంచాను అని అనుకునేవాడు ఒకడు ఉన్నాడు. అదిగో వాడు ఉన్నాడు కాబట్టి సవికల్పం. మరి అయితే నిర్వికల్పం అంటే ఏమిటి? మూడోది నిర్వికల్పం. మన యొక్క మనోబుద్ధులు పూర్తిగా అంతరించి ఇక మనోబుద్ధులు అసలు లేవు. ధ్యానించేటువంటి తాను ధ్యేయ వస్తువుగా మారిపోయినప్పుడు ధ్యానించేవాడు ధ్యేయంగా మారిపోవాలి. ధ్యానం చేయమని గురువు చెప్తే శిష్యుడికి కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత గురువుగారు అబ్బా ఈ క్రీడాకారం నాకు ఎన్నాడండి, ఎప్పటిదాకా చేయాలండి నేను ధ్యానం అని అన్నాడు. నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి విషయం మర్చిపోయి ఉండేదాకా చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి విషయం నీకు అసలు స్ఫురణలో ఉండకూడదు, అప్పటిదాకా చేయమన్నాడు. అంటే ఏంటనమాట, ధ్యానించేవాడు ధ్యేయ వస్తువు అయిపోయాడు, పరమాత్మ అయిపోయాడు. కాబట్టి ఇలా ధ్యానించేవాడు ధ్యేయ వస్తువు రెండు ఒక్కటే అయినప్పుడు ఆత్మ చైతన్యం నిశ్చలంగా ఏకంగా తానుగా ఉంటుంది. అదే నిర్వికల్పం. ఇప్పుడు ఆ పాలిథిన్ పేపర్ కూడా అడ్డం లేదు ఇక. కాబట్టి మూడు రకాలుగా ఆత్మ అనుభవానికి వస్తుంది. సామాన్యుడికి ఆత్మను గురించి సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడికి, సామాన్యుడికి అంటే మనసు ఇంకా ప్రపంచ వ్యవహారాల్లో ఉంటే అప్పుడు కలుషితం. అలా కాకుండా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు లేకుండా మనసుని బుద్ధిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని స్వచ్ఛంగా అలా కనుకున్నట్టుదే సరికల్పం. అసలు నేనున్నాను, జీవభావం అనేటువంటి ఒకటి ఉంది అనేటువంటి స్పృహ కనుక లేకుండా పోతే అప్పుడు నిర్వికల్పం. శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశాన్ని రజోగుణ తమోగుణ ఆవరణల నుంచి విముక్తి చేయాలి. మనం చెప్పుకున్నాయని అయ్యే మొదటి తమోగుణం, రెండోది రజోగుణం, మూడోది సత్వగుణం. కాబట్టి ఈ రజోగుణ తమోగుణ ఆవరణ నుంచి విముక్తి చేసి శుద్ధంగా ఏకంగా తాను గుర్తించి ఆత్మలను గుర్తించి అలా స్వానుభవంగా సాధించినటువంటి వాడే గురువు, ఆయనే పరమాత్మ. అటువంటి దక్షిణామూర్తికి నా ప్రణామాలు అంటున్నారు శంకరాచార్యులు. ఇక్కడ కూడా గురువుని పరమాత్మగా భావించి ఆత్మ ప్రకాశమైనటువంటి గురువు దక్షిణామూర్తికి నమస్కారం అని అంటున్నాడంటే పరమాత్మే అయినటువంటి గురువు దక్షిణామూర్తికి. కాబట్టి పరమాత్మే గురువు దక్షిణామూర్తి. పరమాత్మకి గురువుకి ఏ భేదం లేదని అభేదాన్ని ఇక్కడ చెప్తూ ఆచార్య శంకర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రకారంగా మనం ఈ జగత్తును చూస్తూ కూడా ఈ జగత్తుకి ఆధారమైనటువంటి పరమాత్మ వైపుకు మన మనస్సును మళ్లించేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇంకా పరమాత్మ యొక్క ఆ స్పష్టతని, ఆ పరమాత్మని మనం గ్రహించడానికి వీలుగా మరి 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. 5వ శ్లోకాన్ని మనం రేపు